అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ఊటీ. దానికి మరో పేరు క్వీన్ ఆఫ్ హిల్స్. అందులో ఒక అద్భుతమైన రిసార్ట్. ఏంటి కథలు చెప్తుంది అనుకుంటున్నారా? నిజంగా కథేనండి. ఊటీ వెళ్ళి మేము ఒక రిసార్ట్లో స్టే చేసాము. ఆ రిసార్ట్ యొక్క కథ అన్నమాట. వెకేషన్కి వెళ్తున్నాము అంటేనే ఎన్నో డ్రీమ్స్తో వెళ్తాం. అది కూడా ఊటీ అంటే చిన్నప్పటి నుంచి ఊటీ వెళ్ళాలి, అక్కడ లొకేషన్స్ చూడాలి అని చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా మన 90s కిడ్స్కి. సో అలాంటిదే అండి ఇది. ఈ రిసార్ట్ వచ్చేసరికి మాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికింది. 5K పర్ డే అనమాట, ఇన్క్లూడెడ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ రిసార్ట్ అయితే మాకు చాలా అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చింది. మేము ఊటీ వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అయిందనమాట. సో ఆ రోజు నైట్ అయితే ఒక రిసార్ట్లో తీసుకున్నాము, బట్ అది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్. సో వ్యూ ఏమీ లేదు. బట్ సెకండ్ డే మాత్రం ఒక మ్యాజిక్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ చూడగలిగాము. సన్ రైజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ రిసార్ట్ నుంచి. మళ్ళీ ఊటీ వెళ్తే తప్పకుండా ఇదే రిసార్ట్కి వెళ్తాను. అంత బాగుంటుంది వీళ్ళ మెయింటెనెన్స్ కానీ అకామిడేషన్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇలా కెటిల్ ఇచ్చేస్తారు. అలాగే మనకి కావాలనుకుంటే గ్రీన్ టీ, కాఫీ ఆర్ టీ ఏది కావాలంటే అది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హైజీన్గా పెడతారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీన్గా ఉంటాయి. ఈ రిసార్ట్కి మెయిన్ అట్రాక్షన్ సన్ రైజ్ వ్యూ. సో చూసారు కదా, మన రూమ్ నుంచి మంచిగా సన్ రైజ్ కనబడుతూ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన రూమ్ నుంచి టీ ఎస్టేట్స్ కనపడతా ఉంటాయి. అండ్ దూరంగా చూసారు కదా సన్ రైజ్ అవుతా ఉంది. అండ్ ఫుల్ ఆఫ్ మిస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. వీడియోలో ఎలా క్యాప్చర్ అయిందో కానీ బట్ లైవ్లో చూసిన మాకు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను లైఫ్లో మర్చిపోలేను. అండ్ మేమున్న రూమ్కి అయితే లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం పైన్ ట్రీస్ అనమాట. పైన్ ట్రీస్ తోట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా లెఫ్ట్లో. సో ఇది వ్యూ అనమాట. సన్ రైజ్ అవుతా ఉంది ఎర్లీ మార్నింగ్. ఈ రిసార్ట్ వచ్చేసరికి దొడ్డబెట్ట పీక్కి వెళ్ళే దారిలో వస్తుంది. ఈ రిసార్ట్ వచ్చేసరికి ఊటీ మెయిన్ సిటీ ఉంది కదా, దానికంటే చాలా హైట్లో ఉంటుంది. చాలా పెద్ద కొండ మీద ఉన్నట్లు ఉంటుంది ఈ రిసార్ట్. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే నాకు సరిపోలేదన్నమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా లేచిపోయాము. సో ఆల్మోస్ట్ 4:30 నుంచి వ్యూ మొత్తం చూస్తూనే ఉన్నానన్నమాట. కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది నాకు. చూసారు కదా, సన్ రైజ్ స్టార్ట్ అవ్వడం నుంచి మొత్తం పైకి సూర్యుడు వచ్చేంత వరకు చూస్తూనే ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. చూసారు కదా, రిసార్ట్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి రోడ్ అనమాట. అదే దొడ్డబేట పీక్కి వెళ్ళే దారి. సో అటు సైడ్ వచ్చేసరికి పైన్ ట్రీస్. సూర్యుడు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. చూసారు కదా, టీ ఎస్టేట్స్ కూడా కనపడుతున్నాయి మంచిగా. అక్కడ టీ ఎస్టేట్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇంకొంచెం సేపు అయితే అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా కనబడతారనమాట. చాలా బాగుంది వ్యూ అయితే ఈ రిసార్ట్కి. ఊటీ వెళ్ళి సెకండ్ డే కదా, మేమైతే నెక్స్ట్ దొడ్డబేట పీక్కి వెళ్ళాలి అనుకున్నాము. సో రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో కిందకి వెళ్ళిపోయాము. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటే మాత్రం మంచిగా కడుపు నిండా తినేయాలి. లంచ్కి ఎక్కడ ఆగకుండా ఉంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఫస్ట్. లేదు వెళ్ళిన చోట లంచ్ తినాలి ఎక్కడన్నా అనుకుంటే మళ్ళీ దానికి ఒక 1 hour 2 hours వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మేమైతే మంచిగా ఇక్కడ టిఫిన్స్ ఏమున్నాయో చూసుకుని అన్నీ కూడా సర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే బ్రెడ్, జాము, బటర్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా లైట్గా తినాలి అనుకుంటే అవైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నా ఫేవరెట్ అనమాట, ఇడ్లీ ఉంది. సో ఇడ్లీ సర్వ్ చేసుకుంటున్నాను. రిసార్ట్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ అందరూ వచ్చి ఇక్కడే తింటారు. సో అయిపోయినాయి అనిపిస్తే వెంటనే రీఫిల్ చేస్తూ ఉన్నారనమాట. టిఫిన్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. చూసారు కదా, ఇడ్లీ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగుందనమాట. నెక్స్ట్ చట్నీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే సాంబార్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ స్టేట్ అంటే అసలు ఎలా ఉంటుందని భయపడతాం కదా, సాంబార్ కూడా చాలా థిక్గా చాలా బాగుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ అదంతా కూడా చాలా బెటర్ అనిపించింది నాకు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. చట్నీస్ మాత్రం మన తెలుగు స్టేట్తో పోలిస్తే కొంచెం వాటరీగా ఉన్నాయన్నమాట. బట్ పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెడ్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇందులో కూడా కొంచెం కొబ్బరి కలిపారు. సో చాలా టేస్టీగా అనిపించింది మాకు. కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంది. మన సైడ్ అల్లం పచ్చడి ఉంటుంది కదా, దానిలో కొబ్బరి మిక్స్లా ఉందన్నమాట. టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూరి అనమాట. సో పూరి కూడా చాలా బాగుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు. బాగున్నాయి పూరి, చాలా ఫ్లఫీగా మెత్తగా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మసాలా కర్రీ అనమాట పూరిలోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోండాలు. ఒక 2 టైప్స్ ఆఫ్ బోండాల్లా వేశారు. సో అవి కూడా ప్లేట్లో పెట్టుకున్నాం. బేసిక్గా చెప్పాలంటే ఉన్నవన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసుకుని మంచిగా తిన్నాము. ఈవినింగ్ వరకు మళ్ళీ ఏమి తినకుండా కడుపు నిండా తిన్నామన్నమాట. తిరిగి తిరిగి అవంతా కూడా ఈవినింగ్ కరిగాయి. సో నాకైతే స్వీట్ నచ్చదు కాబట్టి అది చూశాను, బట్ నేనైతే సర్వ్ చేసుకోలేదు.
ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్స్ అలాగే కాఫీ, టీ అండ్ మిల్క్ అండ్ ఆల్సో కూల్ డ్రింక్ కూడా ఉంది. ఇది నేను ఫస్ట్ ఏదో జ్యూస్ అనుకున్నాను. బట్ ఇది ఫ్లేవర్డ్ జ్యూస్. సో, నాకైతే అంత నచ్చలేదు. చూసారు కదా! మంచిగా కావాల్సిన టిఫిన్ అంతా పెట్టుకున్నామనమాట. అన్నీ టేస్ట్ చూసాము. నేను పెట్టుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్క ఫ్లేవర్డ్ జ్యూస్ తప్ప మిగతావన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ చూసారు కదా! ఇంకొంచెం సేపు ఆగితే మా రూమ్‌లో ఒక వ్యూ అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూసారా? అండ్ ఇదొచ్చేసరికి రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం పైన్ ట్రీ తోట, మధ్యలో రోడ్. సో, చూసారు కదా! అంత పెద్ద పెద్ద పైన్ ట్రీ చెట్లనమాట. చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఈ బ్యూటిఫుల్ ఊటీని చూడడానికి నేను చాలా హోప్స్‌తో ఎళ్ళాను. ఒక 3, 4 డేస్ అనుకున్నాము. బట్ ఈ సెకండ్ డేతోనే మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఊటీ నుంచి. యాక్చువల్‌గా ఇంత హైట్‌లో ఉండేసరికి నాకు ఆక్సిజన్ లెవెల్స్ సరిపోలేదు. సో, ఎర్లీ మార్నింగ్ 3:30, 4కి నాకు కొంచెం ఇష్యూ స్టార్ట్ అయిందనమాట. సో, కొంచెం త్వరగా లేచాము ఆ రోజు. సడెన్‌గా నిద్రలో నాకు బ్రీతింగ్ ఇష్యూ అనిపించింది. ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక. సో, చాలా త్వరగా లేచాము. అండ్ ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ సన్‌రైజ్ వ్యూ అవన్నైతే చూసాను. సో, రిసార్ట్ చూసారు కదా! బయట ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది రిసార్ట్ మాత్రం. అండ్ ఇక్కడ మేనేజర్, స్టాఫ్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చాలా హంబుల్ పర్సన్స్. అండ్ రిసార్ట్ నేమ్ చూసారు కదా! హోటల్ విస్తా సూట్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్లేస్ అలాగే ఉంటుంది. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉంటారు. 2 వీక్స్ ట్రిప్ కదా! కారైతే ఫుల్లుగా దుమ్ము పట్టేసిందనమాట. సో, క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. బయట నుంచి చూసారు కదా! రిసార్ట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చాలా హైట్‌లో ఉంటుంది. సో, అక్కడ మేనేజర్ మాట్లాడుతున్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఈయన చూసారు కదా! ఆయనైతే చాలా మంచతను. అండ్ మేమైతే నెక్స్ట్ దొడ్డబేట పీక్‌కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము రిసార్ట్ నుంచి. ఇలా వెళ్తున్నాము అనే కానీ నాకు కొంచెం టెన్షన్‌గానే ఉందనమాట. ఎందుకంటే నాకు చాలా బ్రీతింగ్ ఇష్యూ అయింది. కొంచెం స్టెప్స్ ఏస్తున్నా కూడా కొంచెం ఆయాసం బ్రీతింగ్ అలా అనిపించిందనమాట. సో, ఊటీలో ఫస్ట్ డే అయితే చాలా బానే అనిపించింది. బట్ సెకండ్ డే మేము రిసార్ట్‌కెళ్ళాక ఆ హైట్‌కి నాకు ఆక్సిజన్ లెవెల్స్ అయితే అస్సలు సరిపోలేదు. సో, నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాననమాట. కొంచెం ఫిట్ అవ్వాలి. ఇలా హెల్త్ ఇష్యూ ఉండకూడదు అని చెప్పేసి. అప్పటి వరకైతే నాకెప్పుడు అనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆక్సిజన్ లెవెల్స్ సరిపోలేదనమాట. చాలా కష్టంగా అనిపించింది. సో, మీరెవరైనా కూడా ఊటీ వెళ్తుంటే మరీ హైట్ అవి సరిపోవు, ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవు అనుకుంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నాకైతే కొంచెం ఇష్యూ అయింది. యాక్చువల్‌గా ఒక 3, 4 డేస్ ఉండి ఊటీలో అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్నాము. బట్ నాకు హెల్త్ సహకరించకపోవడం వల్ల మేమైతే ఇమ్మీడియేట్‌గా రిటర్న్ అయిపోయామనమాట. బట్ మళ్ళీ వెళ్తాము ఎప్పుడో ఒకసారి. అండ్ ఇంకొకటైతే చెప్పగలను. ఇలా హెవీ క్రౌడ్ ఉన్నప్పుడైతే ఊటీ వెళ్ళకూడదు. కొంచెం ఎక్కువ జనాలు లేనప్పుడే వెళ్ళాలనమాట. అప్పుడే మనం ప్లేసెస్‌ని మంచిగా చూడగలుగుతాము. హెవీ క్రౌడ్ ఉండి కూడా మనకి అంత సీనిక్‌గా అనిపించదు కొన్ని చోట్లయితే. మొత్తం క్రౌడెడ్‌గానే ఉంటారు. జనాలున్నట్లే ఉంటారు కొన్ని ప్లేసెస్‌లో. ఈ దొడ్డబేట పీక్ దగ్గర కూడా మనకి పార్కింగ్ అనేది అంత ఈజీగా దొరకదనమాట. చాలా వాక్ చేయాల్సొస్తుంది పార్క్ చేసుకునే కారు. సో, అది కూడా చూసుకోవాలి. అదే కొంచెం క్రౌడ్ తక్కువున్నప్పుడు ఎళ్తే మనకి ఈజీగా పార్కింగ్ అనేది కూడా దొరుకుతుంది. అండ్ చాలా వాక్ చేయాలనమాట ఈ దొడ్డబేట పీక్‌కి. ఊటీలో ఫస్ట్ డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. బట్ సెకండ్ డే నాకు ఆ బ్రీతింగ్ ఇష్యూ అయింది. బట్ వెంటనే డోర్స్ అవన్నీ ఓపెన్ చేసుకున్నాక బానే అనిపించింది. ఆ సన్‌రైజ్ వ్యూ అవన్నీ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. బట్ మళ్ళీ ఇక్కడికొచ్చాక వాక్ చేస్తుంటే మాత్రం నాకు బ్రీతింగ్ ఇష్యూ అనిపించింది. ఎందుకంటే ఇది కూడా చాలా హైట్‌లో ఉంటుంది కాబట్టి. మనకేం బోర్ కొట్టదు. ఎందుకంటే ఇలా సైట్స్ షాపింగ్ అంతా ఉంటుందనమాట. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కాడ్నుంచి మనకి స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. ఇక్కడ చిన్న పిల్లల బొమ్మలు అవన్నీ కూడా. సో, టైమ్ పాస్ అయిపోతుంది. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ నాకు కొంచెం బాలేదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది. బట్ నార్మల్‌గా అయితే చాలా ఈజీగా ఎళ్ళిపోవచ్చు. అంత కష్టపడి అక్కడికి వెళ్ళడం వర్తా అంటే యెస్. చాలా వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇక్కడ నుంచి సీనిక్ అయితే. ఇక్కడ నుంచి ఊటీ వ్యాలీ వ్యూ గాని, అలాగే సిటీ వ్యూ గాని చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందుకే అందరూ ఎవ్వరొచ్చినా సరే దొడ్డపేట పీక్ అనేది ఖచ్చితంగా వెళ్తారు. సో, ఫైనల్లీ మేమైతే దొడ్డబెట్ట పీక్ పైకొచ్చేసామనమాట. ఆ చివర్లో చూస్తున్నారు కదా! టెలిస్కోప్ హౌస్ అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కూర్చోడానికి కూడా అలా టేబుల్స్ అలా ఉంటాయన్నమాట. సో, మనం అలసిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. బట్ ద ఓన్లీ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాష్‌రూమ్స్ ఫెసిలిటీ అయితే అస్సలు బాలేదు. వాటర్ ఉండవు, ఏమీ ఉండవనమాట. ఇక్కడ మేము ఉండంగా ఒక పెద్ద గొడవ కూడా జరిగింది వాటిలి గురించి. దీనికి మనకి టికెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అక్కడ ఫెసిలిటీస్ అయితే బాలేదు మేము వెళ్ళినప్పుడు. సో, దాని గురించి క్వెషన్ చేస్తే అక్కడోళ్ళు కూడా కొంచెం రియాక్ట్ అయ్యారనమాట. అలా గొడవ జరిగింది అక్కడ స్టాఫ్‌కి వాళ్ళకి.
ఇక్కడ మనం తినడానికి కూడా పైన కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో, కావాలనుకుంటే ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. మేము వెళ్ళింది వింటరే గానీ, డే టైమ్ మాత్రం ఎండ చాలా గట్టిగా ఉందనమాట. చాలా అసలు తట్టుకోలేనంత ఎండనమాట. నైట్ అయితేనేమో చలి. సో, చూసారు కదా! ఒక పక్క ఫుల్ మిస్ట్ కనబడుతుంది. అంతా ఉంది. బట్ ఎండ మాత్రం అసలు తట్టుకోలేకుండా ఉన్నామనమాట. సో, మేమైతే కొన్ని కింద ఫోటోస్ దిగేసామనమాట. ఆ తర్వాత ఈ టెలిస్కోప్ హౌస్‌లోకి కూడా వెళ్ళాము. బ్యూటిఫుల్ వ్యూ పైనుంచయితే. చూసారు కదా! పైనుంచి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో వ్యూ. మొత్తం కొండలు అవన్నీ కనపడుతూ, సిటీ కనబడుతూ, ఊటీ సిటీ. అసలు ఊటీలో ఇళ్ళైతే భలే బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. ఈ బ్యూటిఫుల్ వ్యూస్‌ని మీరు కూడా చూసేసేయండి. ఇక్కడొచ్చేసరికి కొన్ని వ్యూస్ ఉంటాయన్నమాట. అవలాంచి డ్యామ్ వ్యూ అని చెప్పి. అలాగే కేతి వ్యాలీ వ్యూ పాయింట్ అని చెప్పి ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఈ దొడ్డబేట పీక్‌కి వెళ్ళే దారి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక సైడ్ అంతా చెట్లు అవన్నీ ఉండి అండ్ ఒకవైపు కొండరాళ్ళు అలా ఉంటాయన్నమాట. అండ్ షాప్స్ కూడా ఉంటాయి కదా! సో, ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. వెళ్ళొచ్చు. దొడ్డపేట పీక్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఊటీ వెళ్ళిన వాళ్ళు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశాము. అంటే ఎళ్ళడానికి గానీ, రిటర్న్ మొత్తం అయ్యేసరికి ఒక 2 అవర్స్ పట్టింది మాకు. సో, ఓవరాల్‌గా నేను ఈ వీడియోలో మీకు మేమున్న రిసార్ట్, అలాగే ఈ దొడ్డబెట్ట పీక్ గురించి షేర్ చేసుకుంటున్నాను. రిసార్ట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా హైజీన్‌గా బావుంటుంది. సో, ఎవరైనా ఊటీ వెళ్ళి తక్కువ బడ్జెట్‌లో మీకు ఏమైనా మంచి రిసార్ట్ చూస్తుంటే ఖచ్చితంగా నేనైతే మీకు ఆ రిసార్ట్‌ని సజెస్ట్ చేస్తాను. ఆ రిసార్ట్ వాళ్ళైతే చాలా మంచోళ్ళు. యాక్చువల్‌గా మేము అక్కడ ఆధార్ కార్డ్ మర్చిపోయామన్నమాట. బట్ మేము వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేయంగానే చాలా రెస్పాన్సిబుల్‌గా మాకు దాన్ని పోస్ట్ కూడా చేశారు. అండ్ రిసార్ట్ నేమ్ వచ్చేసరికి హోటల్ విస్తా సూట్స్ రిసార్ట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టాటా! బై బై.